కమిషనర్స్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వస్తారని మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అక్కడి నుంచి పొట్టి శ్రీరాములు గారు ఆందోళన చేశారు, ప్రాణత్యాగం చేశాడు. చేసిన తర్వాత తెలుగు వారికంటూ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది మొట్టమొదటిసారిగా ఆయన ఆందోళనే. ఆ రోజు స్వాతంత్రం వచ్చింది, అప్పులు పెద్దగా లేవు. అందుకే హైదరాబాద్ ఆ రోజు మెడ్రాస్లో అడిగితే మీరు వెళ్తారంటే వెళ్ళండి, మీకు మేము ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ రోజు బయట పంపించే పరిస్థితికి వచ్చారు. కర్నూలులో టెంటుల్లో పరిపాలన చేశారు ఆనాటి పెద్దలందరూ కలిసి. అది అయిన తర్వాత తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని చెప్పి పోరాడారు. అందరి మనోభావాలు, తెలుగు జాతి ఒక అండగా ఉండాలి. హైదరాబాద్ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలుగు వారందరూ కలవాలని చెప్పి ఆ రోజు అందరూ పనిచేయడం, వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 63 సంవత్సరాలు మీరు చాలామంది కష్టపడ్డారు, రాత్రింబగుళ్ళు కష్టపడ్డారు, నేను కూడా కష్టపడ్డాను. తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నగరం ఉండాలి, సంపద సృష్టించాలి అనే ఉద్దేశంతోనే హైదరాబాద్ నగరాన్ని ఒక నాలెడ్జ్ సిటీగా ప్రపంచ పటంలో పెట్టామంటే అందులో నా కృషి ఉంది, మీ కృషి ఉంది. అక్కడి నుంచి మొన్న విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు నేను కూడా ఒక విషయం అడిగాను. నేను చాలా స్పష్టంగా చాలా గట్టిగా కూడా పోరాడాను. 8 రోజులు నేను కూడా నిరవధిక నిరాహార దీక్ష చేశాను. అన్యాయం చేయొద్దండి, మీరు విభజించాలనుకుంటే ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి. విభజన చేయకూడదు, సమైక్యంగా పెట్టాలంటే తెలంగాణను కూడా కన్విన్స్ చేయండి. ఎవ్వరికి అన్యాయం జరిగినటువంటి విభజన చేపట్టమని చెప్పి పదే కోరాను. ఓసారి నన్ను అడిగారు, అందరికీ అన్యాయం జరగకుండా ఎట్ట విభజన జరుగుతుంటే నేను ఒకే మాట చెప్పాను. ఒక ఇంట్లో 2 అన్నదమ్ముళ్ళు సెపరేట్ అయినప్పుడు, విభజించినప్పుడు పెద్ద మనుషులు కూర్చొని ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా విభజన చేస్తారు, అలాంటి విభజనే చేయమని చెప్పి నేను డిమాండ్ చేశాను. కానీ అది జరగలేదు. మీరు చూశారు, అప్పులు మనకిచ్చింది మీరు చూస్తే జనాభా పైన ఇచ్చారు, ఆస్తుల పెంపకం లొకేషన్ పైన ఇచ్చారు, కరెంటు వాడకం ఎక్కడైతే ఎక్కువ వాడతారో దానిపైన ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే జీతాలు మాత్రం మళ్ళీ జనాభా ప్రాతిపదికన ఇచ్చారు, పెన్షన్స్ కూడా జనాభా ప్రాతిపదికన ఇచ్చారు, ఆదాయం మాత్రం లొకేషన్ మీద ఇచ్చారు. అది మీరు చూస్తే 53% 42% జనాభాకు వచ్చింది. 58% జనాభా ఉండే మనకు 47% ఆదాయం వచ్చింది. ఆ రోజు ఇంత మునిపే పెద్దలు చెప్పారు, ఇలాంటి క్లిష్ట సమయంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్నప్పుడు మీరందరూ ఒకటే ఆలోచించారు, నేను తప్ప వేరే వాళ్ళు ఈ సమస్య పరిష్కారం చేయలేరని అధికారం నా చేతిలో పెట్టారు. అక్కడి నుంచి కట్టుబట్టలతో అప్పుతో వచ్చాం. అప్పు కూడా తక్కువ లేదు, బాగానే వచ్చింది. ఆదాయం లేదు కానీ అప్పులు మాత్రం వచ్చాయి. రాజధాని కూడా లేదు. అయితే నేను తీసుకున్న నిర్ణయానికి ప్రజలు పూర్తిగా సహకరించారు. మీ ఆశీస్సులు, ప్రజల సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అందుకే ఈరోజు మనం నిలదొక్కోగలిగాం. రాజధాని లేకపోతే నేను ఒక పిలిపిస్తే 33,000 ఎకరాలు ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ఇచ్చారు. అది కొనాలంటే 40,000 కోట్లు. ఈ రోజుట్లో లిటిగేషన్ మళ్ళీ కోర్టుకు పోతే ఏ ఒక్కరు పోయినా ఇంకా ప్రాజెక్టు కాదు. అట్లా కాకుండా ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా నా మీద నమ్మకంతో మీరు డెవలప్ చేయండి, డెవలప్ చేసిన తర్వాత మాకు ప్లాట్లు ఇవ్వండి, దానివల్ల మేము ఆదాయం పొందుతామని స్పష్టంగా ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేశారంటే అది అక్కడ ఉండే రైతాంగంకి మన రాష్ట్రం పైన ఉండే అభిమానం, నా మీద ఉండే అచంచలమైన విశ్వాసం, నమ్మకం. దానివల్లనే ఈరోజు మనం 9 నెలల్లో ట్రాన్సిట్ సెక్రటరియట్ కట్టాం. అసెంబ్లీ కూడా రెడీ అయింది. 2వ తారీఖున ఇనాగరేట్ చేసుకుంటున్నాం.
మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మన గడ్డపైన ఇక్కడిని నిర్వహించుకుంటున్నాం. ఇలాంటి చాలా క్లిష్టమైన సమస్యలు ఇక్కడుండే ఎన్జిఓ నాయకులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పూర్తిగా సహకరించారు. పిల్లల హైదరాబాద్లో ఉన్న లేకపోతే చదువు విషయంలో ఎన్నో ఇబ్బందులున్నా పర్వాలేదు, ఈ గడ్డ నుంచే పరిపాలన జరగాలి, మీరు కష్టపడినప్పుడు మేము కూడా మీకు తోడుగా ఉంటామని ఒక్క మాటలో చెప్పి పూర్తిగా సహకరించిన ఎన్జిఓస్కి అందరికీ, అధికారులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే సమయంలో నేను కూడా ఒక్క గంట కూడా ఎక్కడ విశ్రాంతి తీసుకోలేదు. నేను ఒకటే ఆలోచించాను, నేను కష్టపడితే, నేను శ్రమ చేస్తే, నేను తెలివిగా ప్రవర్తిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. నా అనుభవానికి మీరు ఆలోచించారు. ఆ రోజు రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆలోచించింది. అనుభవం ఉంది, కష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో నుంచి బయటపడాలంటే సమర్థవంతమైన పాలన ఇస్తారనే ఉద్దేశంతోనే ఆ రోజు నాకు ఈ అధికారాన్ని అప్పచెప్పారు. నేను కూడా ఇప్పుడే మీ ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారు. ఎంతో మంది కవించారు, ఎంతో మంది ఎన్నో విధాల రాష్ట్రానికి నష్టం జరిగే పనుల మీద నన్ను ప్రవోక్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మొదలు పెడుతున్నారు, మీరు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు